పంచమ వేదం మహాభారతం. మహాభారతంలో ఉన్నదంతా భారత్లో ఉంది. అలాగే భారత్లో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేదంతా మహాభారతంలో ఉంది. అనుమానమే అవసరం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఘటనలు వివరించాలనిపిస్తుంది. ఎప్పుడో ఎక్కడో చదివినవి, చూసినవి వివరిస్తా. భగవాన్ శ్రీకృష్ణుని ఎవరు ప్రశ్నించగలరు? ఎవరు శపించగలరు? కాని కృష్ణ భగవానుణ్ణి ఆక్రోశంతో కౌరవమాత గాంధారీదేవి శపించింది. ఎందుకో ఎలాగో చూడండి ఓసారి. కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్రుడు పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. ఇంత దారుణం జరిగినా చావు రాలేదు నాకు అని వాపోయారు ధృతరాష్ట్రుడు. వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, నాయనా రాజా, ఒకనాడు దేవసభకు వెళ్లాను నేను. దేవతలతో, మహామునులతో మాట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి. నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఇంకా నా భారం తొలగే మార్గమేమిటి అని దేవతలను ప్రశ్నించిందామే. ధృతరాష్ట్రుడనే రాజుకు 9 కొడుకులు పుడతారు. వాళ్లలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికి, రక్షించడానికి ముందుకు వచ్చి భూమి మీద ఉన్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. దుర్యోధనుడు కూడా తమ్ముళ్లతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు, నిశ్చింతగా భూతాధరణం చెయ్యి అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో. విన్నావు కదా రాజా, మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది? విధిని ఎవరు తప్పిస్తారు? ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారిని, కుంతిని, కోడలను వెంటబెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు. ఎవ్వరి ప్రాణాలు శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగా పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం ఉండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని జూదమాడేనాడు విదురులెంత చెప్పినా విన్నావా? దైవ కృత్యాన్ని మనుషులు తప్పించగలరా అన్నాడు. పెద్ద తండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్లాడు. అతని వెంట తమ్ముళ్ళు ద్రౌపది, కృష్ణుడు కూడా ఉన్నారు. ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్లందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, ఆవేశంతో పేరు పేరున పాండవులందర్నీ నిందించారు. కళ్లనీళ్లు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణ సహితంగా వెళ్లి గాంధారికి నమస్కరించారు. కోపంతో మండిపడిందామే. శత్రువుల్ని చంపొచ్చు, కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణైనా మిగల్చకుండా అందరినీ నాశనం చేశారే. మీకు అపకారం చెయ్యనివాడు 100 మందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టిపెడితే మీ ప్రతిజ్ఞ భంగమవుతుందా? ఆ ఒక్కడు మిమ్మల్ని రాజ్యం చేయకుండా అడ్డగిస్తాడా? ఇంతకు ఏడిమి మహారాజు? ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది. అజాత శత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలి గోళ్లమీద పడింది. ఆ గోళ్లు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు. మహాజ్ఞాని, సంయమనం కలది కనుక గాంధారి కోపాన్ని శపింపచేసుకుని, నాయనా వెళ్లి కుంతీదేవిని చూడండి అంది. కాని ఇంతటికి కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలు తెంచుకుంది. వాసుదేవా, ఇలా రావయ్యా అని పిలిచింది గాంధారి. కృష్ణ, కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చ చెప్పకపోయావు. కథన రంగాన కాలునిన్నప్పుడు నువ్వు అడ్డుపడకపోయావు. సమర్థుడివై ఉండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుపెట్టావు. జనక్షయానికి కారకుడైన జనార్దన, దీని ఫలం నువ్వు అనుభవించాల్సిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను. నువ్వు వీళ్లందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి 36వ సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్లలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కులస్తులు కూడా ఇలానే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగక అని శపించింది గాంధారి. సమ్మోహనంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. అమ్మా, ఈ శాపం యాదవులకు కొందరు మునులు ఇదివరకే ఇచ్చారు.
నువ్విప్పుడు చెర్వనం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్లలో వాళ్లే కొట్టుకు చస్తారు. పోనీలే కాని అందువల్ల నీకేం వస్తుంది చెప్పు అన్నాడు నవ్వుతూనే. పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.